హాయ్ వీవర్స్, మా సుమన్ టీవీతో కలిసి పనిచేయడానికి 2 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్న యూట్యూబ్ ఎస్ఈఓస్ కావాలను. ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము వివిధ రకాలైన కథలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ బీర్బల్ అని, చందమామ కథలు, విక్రమ బేతాళ కథలు, తర్వాత తెనాలి రామకృష్ణ కథలు, ఈ మధ్య దెయ్యాలు అంటే కొంచెం భయం అనిపించి సరదాగా ఉండే కథలు, ఆధ్యాత్మిక కథలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోరల్ ఉంటుంది. సో అక్బర్ బీర్బల్ అనేసరికి తెలివితేటలకు సంబంధించిన కథలు కదా. వీటిని కూడా అంటే ఎక్కువ చెప్పుకున్నట్లు అనిపించలేదు నాకు. 1-2 డిస్కస్ చేసినట్లున్నాం. వాటిని కూడా తీసుకొద్దాం రమ్మగారు. తప్పకుండా. ఈ రోజు అక్బర్ బీర్బల్ కథ ఏదైనా ఒకటి. కానీ నాకు ఫస్ట్ అసలు అక్బర్ బీర్బల్ ఇది ఎలా వచ్చిందండి? అక్బర్ రాజుగారు, బీర్బల్ ఆయన దగ్గర మంత్రి, అంతే. ఓకే. అంటే ఈ అక్బర్ కథలు అని అనగానే మనకి భారతదేశంలో మొఘలాయుల కాలం నుంచి ఉన్న కథల్లో రకరకాల వాటిలలో అక్బర్ చాలా జనరంజకుడైన పాలకుడుగా చెప్తారు. ఏవో కొన్ని రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి, కానీ అక్బర్ కథని అక్బర్ని చాలా హెచ్చుగా ఆసక్తిగా జనాలు గమనించేవాళ్ళు. ఆయన చాలా ఏమనంటే పరమత సహనం కలిగిన వాడని చెప్తారు. ఈ మొఘల్ పాలకులలో చాలా గొప్ప పేరు వచ్చిన వాడు అక్బరే. ఆయన మన జీవితాల్లో భాగం ఎలా అయిపోయాడంటే, శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు ఎలా మనకి ఫేవరెట్ గా ఉంటారో, అక్బర్ బీర్బల్ కథల రూపంలో వ్యక్తులుగా వాళ్ళ గురించి మనకేం తెలియదు పెద్దగా. సో మనం సోషల్ స్టడీస్లో చదువుకునేవి సాంఘిక శాస్త్రం వల్ల, హిస్టరీ వల్ల మనకి తెలియాల్సిందే, కానీ వ్యక్తులతోటి మనకి పరిచయాలు అవి ఉండే అవకాశం ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏమిటి అనే దాని మీద కూడా మనకు ఆసక్తి లేదు, మనకు అక్కర్లేదు కూడా. మనకు కావాల్సిందల్లా వాళ్ళిద్దరిని రిలేట్ చేస్తూ చెప్పబడే రకరకాల కథలు. ఈ అక్బర్ ఒక రాజుగారు, ఒక పాలకుడు. ఆయన పాలనలో రకరకాల సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎవరి దగ్గరైనా జరిగింది. మన జీవితంలో మామూలు సాదా జీవితాల్లోనే రకరకాల సంఘటనలు జరుగుతాయి. ఒక రాజుగారి జీవితంలో విపరీతంగా చాలా మంది జనాలతో అటాచ్ అయ్యి ఉంటారు కదా. ఆయన చూసిన రకరకాల సిచ్యువేషన్స్, ఆయనే క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్, ఆయన వల్ల జరిగినవి, ఆయన చుట్టుపక్కల జరిగినవి, వాటిని ఆయన ఎట్లా సాల్వ్ చేశాడు, ఎవరి సహాయంతో చేశాడు, అట్లా చెప్పే కథల్లో భాగంగానే ఈ అక్బర్ బీర్బల్ చెప్తాం. బీర్బల్ చాలా తెలివైన వాడు, చాలా తెలివిగా అనిపిస్తాడు అనమాట. మన తెనాలి రామలింగడి కథలు చెప్పుకుంటాం మనం. తెనాలి రామకృష్ణుడు కవి. ఆయన పాండురంగ మహత్యం లాంటి అత్యద్భుతమైన మహాకావ్యాన్ని రాశారు. చాలా పరమాద్భుతంగా ఉంటుంది పాండురంగ మహత్యం. అట్లాంటి ఆయన సరదాగా చిన్నపన్న చెణుకులు విసురుతూ వికట కవిగా ప్రఖ్యాతుడయ్యాడు. అవును. అయితే బీర్బల్ గురించి చెప్పేటప్పుడు బీర్బల్ మంత్రిగానే ప్రఖ్యాతుడు, ఆయన కవిగా ఎక్కడా చెప్పబడల. కథలు చాలా బాగుంటాయి. ఇది నేను చదువుకునే రోజుల్లో ఒక సాంస్క్రిట్ లెసన్గా కూడా ఉండేది. సాంస్క్రిట్ పుస్తకంలో లెసన్గా కూడా ఉండేది మేము చదువుకునే రోజులు. అంటే ఇది నేను 82, 83లో ఉందేమోనని అలా జ్ఞాపకం ఉంది నాకు. చాలా కాలం ఆ బొమ్మ కూడా గుర్తుంటూ ఉండేది. సాంస్క్రిట్ లెసనే అని గుర్తు, మరి హిందీ లెసను నాకు ఈ రెండిట్లలో దాని మీద కొంచెం అనుమానం కూడా ఉంది. ఆ కథ అప్పటి నుంచి నాకు తెలుసు. అయితే మనం ఒక సిరీస్ లాగా చేద్దాం జయ. ఈ వారం అక్బర్ బీర్బల్ కథ ఒకటి చెప్దాం, వచ్చే వారం ఇంకొకటి, ఒక 5 కథలు కనీసం అక్బర్వి. ఆసక్తి ఉన్న పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందనుకో, ఆ పుస్తకాలు కొనుక్కుని చదువుకుంటారు సరదాగా. ఇదంతా తెలివే కానీ అందులో ఇంకా ఏమీ లేదు. ఏదైనా ఒక సమస్య దాన్ని సాల్వ్ చేయటం, ఏదైనా ఒక ప్రాబ్లము దాంట్లో నుంచి బయటపడటం, ఇంచుమించుగా అలాంటిదే. అయితే ఈ అక్బర్ కాలంలో ఏంటంటే, ఆయనకి ఇప్పుడు రాజు కదా, రాజుకి ఎంత రాజకార్యాలు పనులు ఉంటాయో అంతే ఖాళీ కూడా ఉంటుంది. ఏ పనులు లేవనుకో, ఖాళీగా ఆయన ఆలోచిస్తే ఆయనకు బోల్డని ఐడియాలు వచ్చేవి. ఆ ఐడియాలని ప్రశ్నలుగా మార్చి అందరినీ అడుగుతుంటేవాడు, అలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది అని. అయితే ఏమైందట ఒకసారి అక్బర్కి, అంటే ఢిల్లీలో కదా ఈ కథలన్నీ, ఢిల్లీ కథలు. ఈ ఢిల్లీ నగరాన్ని ఆనుకునే కదా యమునా నది ఉంది, ఆగ్రా అక్కడ. అయితే ఒకరోజు ఏమైందంటే, చలికాలపు రోజుల్లో ఈయన యమునా నదికి వ్యాఖ్యాళ్ళకి వెళ్ళాడు, యమునా నది తీరానికి. ఆయన భార్య, ఇంకా తోడలుడు ఎవరో 2-3, వాళ్ళతో పాటు బీర్బల్ కూడా వెళ్ళేసరికల్లా నది స్నానం చేద్దాం అన్నాడు, నీళ్ళలోకి దిగుదామన్నాడు. ఈ బీర్బల్ మిగిలిన వాళ్ళు అన్నారు, బీర్బల్ ఏం మాట్లాడలే. ఇంకో మంత్రి అన్నాడు, ప్రభు చలికాలం, చాలా చలండి, ఈ నీళ్ళలోకి దిక్కకూడదు, ఈ చలిలో ఎవరుంటారంటే
ఎందుకు ఉండరు అని ఈయన అడిగాడు. దీని మీద డిస్కషన్ సాగాక అక్బర్ ఏమన్నాడు, ఎవరైతే రాత్రంతా ఈ చలిలో యమునా నదిలో మేడదాకా నిలబడి ఉంటాడో వాడికి 100 మొహరీలు ఇస్తానని ప్రకటించాడు. ఎవడో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా, మిగిలిన వాడు అబ్బాయి చలి అండి దిగలేరు నీళ్ళల్లోకి, చాలా చలిగా ఉంటుంది, అక్కడంతా ఏంటంటే కిందకు వచ్చేస్తాయి, -డిగ్రీస్లో కూడా వచ్చేస్తుంది ఢిల్లీలో చలి. అవును, బాగా తక్కువ ఉంటుంది కదా, మనం ఇక్కడ 14-15 ఉంటేనే చలి అనుకుంటాం, వాళ్ళకి 1-2కి పడిపోతుంది, ఒక్కొక్కసారి మైనస్ కూడా వెళ్ళిపోతుంది. ఈ చలి అంటే గడ్డ కట్టిపోయినట్టు అవుతుంది. అందులో ఎవడైనా ఎలా దిగుతాడు యమునా నదిలో అని జనాలు ఎవరు ఉత్సాహం చూపించరని అనుకున్నారు వీళ్ళంతా. అయితే ఏమైందంటే ఒక బీద వ్యక్తి నేను దిగుతాను యమునా నదిలో అన్నాడు. సరే బాగుంది. ముందు రోజు సాయంకాలం ఆయనగా మేము యమునా నది దగ్గరికి తీసుకెళ్లారు, యమునా నదిలోకి దింపారు, ఒక పర్టికులర్ ప్లేస్ చూపించారు, ఇక్కడే ఉండాలి నువ్వని. రాత్రంతా ఇతను నదిలో ఉన్నాడో లేదో జనాల్ని కాపలా పెట్టారు. ఒక 5-6 సైనికులు గుడారాలు వేసుకుని కూర్చున్నారు. వాడు తెల్లవారేదాకా ఆ వ్యక్తి ఆ చలిలో యమునా నదిలో మెడదాకా పీకల దాకా నీళ్ళలో అలాగే ఉండిపోయాడు. మర్నాడు పొద్దున వచ్చాడు బయటికి. వచ్చిన తర్వాత ఏమైంది, చాలా ఒళ్ళంతా ఎట్లా ఉంటుంది నీళ్ళల్లో ఉండేసరికి ముడతలు పడిపోయి ఒక బాగా నీరసపడిన స్థితిలోనే వచ్చాడు అతను. వస్తే సరే ఈయన ఏమన్నాడు అక్బరు, వెంటనే బయటకు వచ్చిన వాడికి తడి బట్టలు విప్పించారు, బట్టలు కట్టించారు, ఏదో తాగడానికి తినడానికి పెట్టారు, కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే ఇతను అన్నాడు, ఏమిటో స్నానం చేద్దామంటే మా వాళ్ళు ఒప్పుకోలేదు, స్నానానికే పని భరించలేనంత చలిగా ఉంటే నువ్వు బక్కటివాడివి, బలంగా కూడా లేవు, ఈ చలిలో ఈ యమునా నదిలో ఎలా నుంచున్నావు, ఏమిటి నీ శక్తి, అదేమిటో నాకు చెప్పమన్నాడు. రాజుగారు కదా అడిగితే చెప్పొద్దు. అతను ఏమన్నాడంటే ఏముంది ప్రభు, ఎదురుగుండా రాజప్రాసాదం ఉంది, అక్కడ ఒక దివిటి వెలుగుతోందండి, నేను ఆ దివిటీనే చూస్తున్నాను, ఆ దివిటి నుంచి నాకు వెచ్చదనం దొరుకుతోందని బాగా అనుకుని ఆ దివిటి వెచ్చదనంతో నేను యమునలో నుంచున్నానండి అన్నాడు. అనేసరికల్లా రాజుగారు కుళ్ళు మండిపోయింది. హత్తేరి, నేను చల్లో నుంచోమంటే నువ్వు దివిటి వేడి ఎలా తీసుకున్నావు, దివిటి వేడి తీసుకున్నానని నువ్వే స్వయంగా ఒప్పుకున్నావు కాబట్టి నీకు నేను రూపాయి వెళ్ళిపో అన్నాడు. వీడేం చేస్తాడు, కాదు కూడదని వాదిస్తే తల ఉత్తరించేస్తారు రాజుగారు. మరి రాజు ఆయనకి ఎదురాడేది అవకాశమే లేదు. ఏం చేయాలో తెలియలే వీడికి. ఆయన నిరాశతోటి చాలా దుఃఖితుడై అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్తూ బీర్బల్ గారింటికి వెళ్ళాడు. బీర్బల్ అన్నాడు, ఏమో భలే చక్కగా 100 రూపాయలు 100 నాణ్యాలు కొట్టేసావు మొహరీలు అంటే, ఏం మొహరీలు, జహాపన నాకు డబ్బులు ఇవ్వలేదు ప్రభు. ఇలా రాజుగారిని జహాపన అంటారు, ఈ మంత్రుల్ని మళ్ళీ ప్రభు అంటారు, నాకు డబ్బు ఇవ్వలేదు, ఆ దివిటి వెచ్చదనాన్ని తీసుకున్నావు నువ్వు అని నన్ను తుస్కరించారు, వెళ్ళగొట్టారు, నువ్వు ఇది కాదు, నిజంగా న్యాయంగా చల్లో నుంచోగలిగేవాడిని ఎవరైనా పట్టండి అని సైనికులకు ఆదేశం ఇచ్చారు కూడా. చూడండి నా చర్మం అంతా ఇట్లా అయిపోయింది, ఈ చలికి నేనేం జబ్బు పడతానో, 100 నాణ్యాలు ఎలాగూ ఇస్తారు, 10 నాణ్యాలు పెట్టి ఆరోగ్యం చేకూర్చుకోవచ్చు, ఏదైనా బలవర్ధక ఆహారం తిని కాస్త నార్మల్ కావచ్చు అని అనుకున్నాను, ఆ అవకాశము లేకుండా పోయింది, నేను దొంగనయ్యాను, అబద్ధాలు కోరినయ్యాను, జహాపన నన్ను తిట్టారని ఏడ్చాడు వాడు. ఏడ్చేసరికల్లా బీర్బల్ అన్నాడు, నువ్వేం కంగారు పడకు అని ఓ 10 నాణ్యాలు తీసి చేతిలో పెట్టాడు. ఈ 10 నాణ్యాలు పట్టుకెళ్ళు, ప్రస్తుతానికి వైద్యం చేయించుకో, ఏదైనా జలుబు అవి రాకుండా, చలికి ఏదైనా జబ్బు చేయకుండా, నెమ్ము చేరకుండా ఏదైనా వెచ్చటి ఇంట్లో ఉండు, నువ్వు ఏదైనా వైద్యం చేయించుకో, నేను చెప్తాను నీకు అని చెప్పి పంపించేశాడు. మర్నాడు ఏం చేశాడంటే, వీళ్ళందరూ సభ తీరుస్తారు కదా, ఈ సభలో ఒక డిస్కషన్ వచ్చింది. నిన్నటి ప్రోగ్రామ్ ఏమీ కుదరలేదంటే, సరే వీళ్ళంతా మాట్లాడుకుంటుంటే, బీర్బల్ రాలేదేమిటి, బీర్బల్ ఎందుకు రాలేదు, బీర్బల్తో నేను చెప్దాం అనుకున్నాను అన్నాడు. బీర్బల్ రాలా. ఎందుకు రాలేదా చూసుకునేసరికల్లా ఒక సైనికుడిని పంపించారు, బీర్బల్ ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడో తీసుకురమని. బీర్బల్ యమునా నదీ తీరంలో వంట చేసుకుంటున్నాడండి అన్నాడు అని చెప్పాడు సైనికుడు వచ్చి. అదేమిటి వంట చేయటం, బీర్బల్ ఏం వండుతున్నాడో చూద్దాం, ఏమైనా విశేషంగా వండుతున్నాడు కాబట్టి నదీ తీరంలో వండుతున్నాడంటే మరీ బాగా చూడాలి, పట్టండి అని ఈయన ఒక 5-6 మంత్రులను వెంటేసుకుని భార్యామణిని కూడా వెంబడి పెట్టుకుని అక్బర్ గారు పోయి బీర్బల్ని చూడడానికి వెళ్ళాడు. ఈ బీర్బల్ గారు ఏం చేస్తున్నాడంటే, ఒక మంట పెట్టాడు, బ్రహ్మాండంగా నెగ్గడు మండుతోంది. దీనికి బాగా పై ఎత్తున ఒక కుండ వేళ్లాడేటట్టు పెట్టాడు. ఆ కుండలో బియ్యం, పాయసానికి పాలు బియ్యం పెట్టారు. మంట ఇక్కడుంది, కుండ అక్కడ. ఈయన పక్కన కుర్చీ వేసి కూర్చుని ఉన్నాడు, మధ్యలో మంట తోస్తున్నాడు. ఈయన అన్నారు, అక్బర్ అడిగాడు, ఏమిటి వండుతున్నావు బీర్బల్ అని అడిగితే, మహారాజా పాయసం చేస్తున్నాను
అన్నాడు. పాయసం చేయాలంటే నువ్వు చేయటం ఎందుకు, ఇక్కడ చేయటం ఏమిటి, పైగా మంట ఇక్కడ ఉంది, కుండ అక్కడ ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి మంట అంది, ఎప్పటికా పాలు కాగేది పాయసం అవుతుంది 1000 రూపాయలు, నువ్వు పిచ్చివాడిలా కనపడుతున్నావు అన్నాడు. అనేసరికల్లా బీర్బల్ అన్నాడు, అదేమిటి ప్రభు, రాజప్రాసాదంలో ఉన్న దివిటి నుంచి యమునా నదిలో పీకల బంటి నుంచున్న వాడికి వెచ్చదనం అందగా లేంది, ఈ కాస్త దూరం ఎంత ఉంది, బాగా చేస్తే 4 మూరలు ఉంది, ఇది అందదు, అదే అవుతుంది, ఏలిన వారి దయ ఉండాలి కానీ చక్కగా అవుతుందండి అన్నాడు. అనంగానే అక్బర్కి తగిలింది దెబ్బ. ఈ మంట ఈ గిన్నెకి వెచ్చదనాన్ని ఇవ్వకపోతే వండటానికి ఎంత కావాలి, ఎంత వేడి కావాలి, అది లేకపోయినప్పుడు, ఇది కుదరినప్పుడు, రాజప్రాసాదం అంటే ఎక్కడుంది, యమునా నదికి చాలా దూరాన్ని ఉంది, పెద్ద దివిటి కాబట్టి రాత్రిపూట చుక్కలాగా కనపడింది వాడికి. ఆ చుక్క నుంచి వెచ్చదనం తీసుకోవాలంటే వాడి మనసు చాలా స్థైర్యాన్ని కలిగి ఉండాలి, ఈ చలిని భరించడానికి అది సరిపోతుందా. దాంతో ఆయన వెంటనే, బీర్బల్ నాకు బుద్ధి వచ్చింది, వాడెవడో ఆ నీళ్ళలో నుంచున్న వాడిని పిలిపిస్తే వాడికి ఇవ్వదలుచుకున్న బహుమానం ఇద్దాం అనేసరికల్ బీర్బల్ అన్నాడు, ఇంకెక్కడ బహుమానం, మీరు నిన్న పంపేశారు, వాడు చచ్చేపోయి ఉంటాడండి చలికి, మీరు 100 ఇస్తే ఎలా కుదురుతుంది, 200 అయినా ఇవ్వాలి, మీరు నిన్న పంపించేశారు, వాడు ఆ చలితో మీరు డబ్బులు ఇచ్చి ఉంటే 10 రూపాయలు పెట్టేది 10 నాణాలు పెట్టి ఏదైనా చేయించుకునేవాడు, మీరు నిన్న పంపించేశారు, వాడు చచ్చిపోయాడో ఏమైపోయాడో అంటే, సరే 200 ఇస్తాను, వాడిని పిలిపించండి అని పిలిపించారు. 200 బంగారు మొహరీలు అతని చేతిలో పెట్టారు, పట్టుకుని పోయాడు అనమాట. బీర్బల్ తెలివితేటలతోటి అక్బర్ తాలూకు అంటే ఇప్పుడు ఆయనకి ఆ మాట చెప్పకపోతే ఇప్పుడు అక్బర్ చెడ్డవాడని అనడానికి వీలు లేదు, ఆయన సరైన వాడే, కాకపోతే వాడు చెప్పిన కారణానికి ఆయన ఇరిటేట్ అయ్యాడు అనమాట. రాజులకి ఎలా ఉంటుందంటే క్షణచిత్తం క్షణ చెప్పలం, అసిధార వ్రతం రాజులతోటి ఉండటం, కత్తి మీద సాము, ఎప్పుడు వాళ్ళు తిరిగిపోతారో తెలియదు, ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఆయన దేనికి భడకాయించి తిరిగి పోట్లాడతాడో అర్థం కాదు. కుదిరింది, బీర్బల్ ఆ రకంగా అక్బర్ని లైన్లో పెట్టాడు ఈ కథ ద్వారా. ఈ స్టోరీ మనం పిల్లలకి చెప్పచ్చు, ఇది ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, ఇందులో ఒక తెలివి ఉంది. ఒక పొరపాటుని సరి చేయటానికి అలాంటి పొరపాటే ఇంకొకటి చేస్తూ మొదటి వాడిని సరి చేయొచ్చు. నువ్వు చేసిన తప్పే నేను చేస్తాను, నీది తప్పని నీకు తెలియకపోతే నా తప్పని తెలుస్తోంది కదా. జనరల్ గా లోకల్లో మనుషులు ఎలా ఉంటారంటే తమ తప్పులు ఎరగరు. అవును, మన తప్పు మన పొరపాటు మనకు తెలీదు, అదే ఎదుటి వాళ్ళు చేస్తే అదేమిటి మీరు ఎలా చేస్తున్నారంటారు. ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నీకు సమాధానం సింపుల్గా వచ్చేస్తుంది. దానికోసమే ఈ కథలు. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. మీరు ఇంటర్ప్రిటేషన్ ఇలా చేసుకుంటే, ఈ రకమైన ఆలోచనతో చూస్తే మీ తెనాలి రామ కథల్లో కానీ, అక్బర్ బీర్బల్ కథలు కానీ, ఖలీఫా కథలు చాలా బాగుంటాయి. అవి వీటన్నిట్లలో నుంచి మనకి జీవితానికి అవసరమైన విషయాలు వస్తాయి. తప్పకుండా మన పొరపాట్లు పక్క వాళ్ళ పొరపాట్లలో ప్రతిఫలిస్తాయి, అప్పుడే కదా మనకు తెలిసేది. ఇదే మిస్టేక్ మనము చేస్తున్నామని తెలుసుకోవాలి. నువ్వు బయట ఒప్పుకోవద్దు, కానీ మార్చుకోవచ్చు, మనకి మనం మార్చుకోవచ్చు. రెండోసారి అది చేయకుండా చేస్తే సరిపోతుంది. రైట్ రమ్మగారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. తప్పకుండా జయ, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.